ఎంత బాగుంటుంది పండక్కి మన వాళ్లను కలిస్తే. ఎంత బాగుంటుంది కొండ కోణంలో మన తల్లి వేరును పలకరిస్తే. పెద్ద పండుగంటే మనకే కాదు, మన మూలవాసులది కూడా. ఆ ఆదిమ రాగాలను, అనాది సంక్రాంతి సంప్రదాయాలను ఓ రేలాపాటలా మీకందించడానికి మైదాన ప్రాంతం నుంచి మన్యానికొచ్చింది TV9. రేలా రేలా పండుగ. అడవి పూల వెన్నెల. మన్యంలో TV9 సంక్రాంతి జాతర. బుట్టాయిగూడెం మండలం రెడ్డికోపల్లె పశ్చిమ ఏజెన్సీలో గిరిజన సంక్రాంతి సంబరాలకు వేదిక. ఆకుపచ్చని సముద్రంలో ఇదో చిన్న ఆదివాసీ ప్రపంచం. ఆదివాసీలకు సంగీతమే ప్రపంచం. అడవమ్మ నీడలో రేలాపాట తోడుగా సాగుతుంది వీరి జీవితం. సంక్రాంతి మనకే కాదు, ఈ గిరిజనులకు పెద్ద పండుగే. వారికి కూడా పంట చేతికొచ్చే సమయం. అందుకే బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డికోపల్లెలో ఈ కోలాహలం. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు చూసాం, కొల్లేరులో కోడి పందాలు చూసాం, విందులు చూసాం, వినోదాలు చూసాం. మరి మన్యంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు, గిరిజనులు సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపించడానికి TV9 వచ్చేసింది బుట్టాయిగూడానికి. పుష్యమాసంలో హేమంత విలాసం ఈ రేలా సంగీతం. ఇక్కడికొచ్చిన తర్వాత పదం కలిపి పాదం కదపకుండా ఎలా ఉండగలం? రేలా 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 రే రేలా రే రేలా రేలా. తుండి, మోరి, డప్పు ఇలా సంప్రదాయ వాయిద్యాలు లయబద్ధంగా సాగుతుంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కలిసే ఆనందహేడా సంక్రాంతి. భోగి మంటల వెలుగుల్లో నిజమైన క్రాంతి. నీకుని అందము గౌరమ్మ, నీకుని అందము, నువ్వారి నువ్వారు గౌరమ్మ, నువ్వారి నువ్వారు. సూర్యకాంతం గారు, ఇప్పటి వరకు మాకు పల్లెల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు, పట్టణాల్లో ఎలా ఉంటాయో కూడా తెలుసు. కానీ గిరిజన వాడల్లో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంత భిన్నంగా ఉంటాయి? మా పల్లెటూరులో ఎక్కువగా ఇలా వ్యవసాయం చేసి అందరు కష్టపడేవాళ్ళేనండి. కష్టపడతాము. కష్టపడి ఆ పంటని ఇంటికి తీసుకొచ్చాక ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఎంతో ఆనందంగా అందరం కూడా ఇంటిల్లపాది కూడా ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటాము. దుర్గా గారు, పండగ వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెలకు వచ్చేస్తూ ఉంటారు కదా, అలాగే గిరిజనులు కూడా ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు వెళ్ళి. వాళ్ళందరూ ఒక్కచోట పండగప్పుడు ఎలా గ్యాదర్ అవుతారు, అలాగే మీ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? మా జీవన విధానం అంటే మేము ఎక్కువగా కొండల్లోనే మా పంట అండి. వ్యవసాయం మాకు జీవనాధారం, వర్షాధారం ఉండదు కాబట్టి ఏం పండిస్తారు? మేము ఇక్కడ కందులు, బొబ్బర్లు, జొన్నలు ఇలాంటివి మా పంటల ప్రత్యేకత అండి. వరి కూడా పండిస్తాము. ఎక్కువ శాతంగా ఇవి అడవుల్లోనే పండించడం జరుగుతుంది. అవి తీసుకొచ్చి ఈ సంక్రాంతి టైంలో మేమేం చేస్తామంటే చక్కగా ఒకచోట ధాన్యాన్ని అంతా ఒకచోట సమకూర్చిన తర్వాత ఆ ధాన్యానికి ప్రత్యేకమైన పూజ చేస్తారండి మా వాళ్ళు. చేసి ఆ పూజ చేసిన తర్వాత దాన్ని పరమన్నంగా వండుకుంటామండి. చక్కగా ఇంటిల్లిపాది తింటామండి. తిని చక్కగా సంబరాలు అనేవి చక్కగా చేసుకుంటాము. ఆటల పాటలతోనూ డాన్సులతోనూ చాలా సంబరంగా చేసుకుంటాం మా సంక్రాంతి అనేది. రేలా 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 రే రేలా రే రేలా రేలా. ఊరంతా
సంక్రాంతి. మైదాన ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో మనం చూసాం. భోగి మంటలు వెలిగించి గొబ్బి పాటలు పాడుతూ కోలాటాలాడుతూ ఎంతో సంబరంగా ఉంటుంది కదా. మరి మన్యంలో భోగి మంటలకు ఇదిగో ఇలా రేలా పాటలు తోడవుతే అదే మన్యం సంక్రాంతి. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, రేలా పాటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతిని. ఇది అంతులేని ఆనందం, మాటల్లో చెప్పలేని సంతోషం. సో మీరు ఎలా సంక్రాంతి జరుపుకుంటారా అంటే, ఇప్పుడు దాకా గోదావరి జిల్లాలో మేము చూసొచ్చాం, కానీ మన్యంలో సంక్రాంతి అనేది చాలా డిఫరెంట్గా, చాలా స్పెషల్గా ఉంటుంది అంటున్నారు. మేము ప్రత్యేకంగా జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండగ. మేము కొత్తగా బొబ్బర్లు పండిస్తాము. మినుములు, బొబ్బర్లు, పెసర్లు పండిస్తాము. వాటితో మేము పులగం వండుతాము. బొబ్బర్లతో మేము పులగం చేస్తాము. చేసి దాన్ని బెల్లము బొబ్బర్లు పెట్టి పులగం చేస్తాము. అంటే ఇది మెట్ట ప్రాంతంలో చేసే పాయసం లాంటిదా, అన్నం పాయసం లాంటిది? అన్నము బొబ్బర్లు కలిపి వండుతాము. దాన్ని ఫస్ట్ ఆ పండగ రోజు దాన్ని ఫస్ట్ మేము తినడం జరుగుతుంది. మరి సంక్రాంతి అనేది గిరిజనులకు చాలా ప్రాముఖ్యమైన పండుగ అండి. మరి అపరాలు కానీ జొన్నలు కానీ ఈ పంటలు పండించి ఎప్పుడైతే ధాన్యం ఇంటికి చేరుకుంటుందో కొంత అమ్మేసి ఈ పండగని చాలా బాగా చేసుకుంటారండి. ఈ గిరిజన నృత్యం అందర్నీ అలరించడమే కాదు, మనుషుల్ని కలుపుతుంది. తరతరాల వారి భాష, సంస్కృతి, సాంప్రదాయం, ఐక్యతలను చాటుతుంది. అడవి కొమ్మ నుంచి రాలిన ఇప్ప పువ్వులా ఉంది ఊరు. ఈ గాలి, ఈ నీరు, ఈ అడవి, ఈ పుడమి వీళ్ల తర్వాతే ఎవరివైనా. ఇక్కడ అడుగు పెడుతూనే మనసు దింసాడింది. గిరిజనుల మనసంత స్వచ్ఛంగా ఉంది వారి రేలాపాట. గిరిజనులు తమ ఆచారాలను కొనసాగించడంలో ఎప్పుడూ ముందుంటారు. పంట చేతికొచ్చిన వేళ సాంప్రదాయ వంటలతో అడవి తల్లిని తృప్తిపరిచి పండుగ చేసుకుంటారు ఈ కోయలు. గిరిజన సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి పండుగకి ఈ గిరిజనులు ఎలాంటి పిండి వంటలు వండుకుంటారు, అసలు వాళ్ళ రోజుని ఎలా ప్రారంభిస్తారు, భోగి రోజు ఏం వండుకుంటారు, సంక్రాంతి రోజు ఏం వండుకుంటారు, ఆ ప్రసాదాన్ని ఎలా నివేదిస్తారు, ఇవన్నీ కూడా వివరించడానికి మనతో పాటు ఒక గిరిజన సిద్ధంగా ఉంది. నీ పేరేంటమ్మా? కన్నమ్మ. కన్నమ్మ, చెప్పు. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ, ఈ 3 పండుగల్లో మీరేం వండుకుంటారు? అంటే మేమైతే పొంగలి వండుకుంటాం, గారెలు, పాయసం, పులిహోర ఇట్లాంటివి వండుకుంటాం. మీరేం వండుకుంటారు ఇక్కడ? మేము భోగి రోజు అయితే పులగం వండుకుంటాం. పులగం బొబ్బర్లతో బొబ్బర్లు పండుతాయి మేడం. కొత్త పంటలతో అవన్నీ కలిపి మేము చేసేది ఆ పులంగము అని తయారు చేస్తాం. తర్వాత తల స్నానాలు, పిల్లలు కొత్త బట్టలు వేపిస్తాం. కొత్త బట్టలు వేపించిన తర్వాత మూడో రోజు కలిమిస్తారు. మూడో రోజు పెద్ద పండుగను చేస్తాం. ఈ ఆటలు పాటలు, ఇదిగో పప్పలు ఉండే రోజు ఇంటింటికి వెళ్తాము. పప్పలు అంటే పిండి వంటలు వండుకుంటే అరిసెలు వండుతారు మేడం. అరిసెలు లేకపోతే దానికి కొంచెం లేట్ పెడతాను వాళ్ళు గవ్వలు, ఈ పోకుండలు, ఈ జంతికలు, కారపూస, బూందీలు కదా ఆటమంటి చేసుకుంటున్నాం. అలాగా వండుతా అని ఒక వద్దునే మరదల్లా వాళ్ళేమో కళ్ళొట్టి దగ్గర పెడతాం. అలా కళ్ళు దాంతా మంచి పాటలతో అలాగా ఈ వంటకాన్ని ఏమంటారు కోయి భాషలో? తోప. ఓకే.
అంటే మనకి అర్థమయ్యే భాషలో పులగం అని చెప్పారు, కానీ కోయ భాషలో తోప అంటారు. ఓకే, అయితే మనం ఇంకొక 2-3 పదాలు నేర్చుకుందాం కోయ భాషలో. బాగున్నావా అనడానికి ఏమన్నా? సాయి ముందునే. ఇంకా మీ గిరిజన సంప్రదాయాల్లో భాగంగా బయట మీరు సిటీల్లో పల్లెల్లో చూసుంటారు కదా ఎలా చేసుకుంటారని, ఇక్కడ భిన్నంగా ఏం చేస్తారు? అది గొట్టం ఉంటుంది కదండి, బొంగు చికెన్ అంటారు, అందులో పెట్టి వండుతాం, కాలుస్తాం. అందులో కాలుస్తాం, ఉప్పు కారం కొంచెం పసుపు మాంసం పెట్టి ఈ పచ్చిమిరకాయలు పెట్టి ఇలాంటి ఒక పెంకు ఉంటుంది, ఆ పెంకులు పెట్టి వండుతా అది తింటాం. అది ఒక తయారనమాట. అది దాంతో కళ్ళు నంచుతా అని ఇది ఇక్కడే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చేస్తాం. ఓకే, మేము పండక్కి హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అంటాం కదా, మీరేమని చెప్పుకుంటారు అందరూ? భలే భలే సంక్రాంతి వస్తాయి, భలే భలే సంక్రాంతి వస్తాయి. ఒకసారి చెప్పండి TV9 ప్రేక్షకులందరికీ మీ కోయ భాషలో. భలే భలే సంక్రాంతి వస్తాయి, హుషారుగా డాన్స్ అవ్వడం సంక్రాంతి. భలే భలే సంక్రాంతి వస్తే హుషారుగా డాన్స్ అవ్వడం సంక్రాంతి. కన్నమ్మ, పులగం అయిపోయింది, ఇప్పుడు అరిసెలు చేసుకుంటున్నాం చక్కగా. మరి పని చేసుకునేటప్పుడు మా ఊర్లో అయితే పాటలు పాడుకుంటూ శ్రమ తెలియకుండా చేస్తాం కదా, ఇక్కడ కూడా పాటలు ఉంటాయా? పాడండి ఒకటి. రేలయ్యో రేలా 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 బూరే పడుతున్నంగ వర్రా ఇక్కో నాకు వర్ర ఇంటే బూరే పడుతున్నంగ వర్రా ఇక్కో నాకు వర్ర ఇంటే రేలయ్యో రేలా 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 రేలయ్యో రేలా 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 రేలా. ఈ వెదురు ఉయ్యాల చూసారా ఎంత ప్రత్యేకంగా, ఎంత సాహసోపేతంగా ఉందో. ఇక్కడి మహిళలందరూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ వెదురు ఉయ్యాల మీద ఇలా ఊగుతూ ఉంటారు. వీళ్ళకి సంప్రదాయంలో భాగంగా జూన్ మాసంలో భూదేవి పండుగ వస్తుందట. ఆ పండుగ రోజు భర్తలందరూ వేట కోసం వెళతారు. ఆ భర్తలు వేటను తీసుకొచ్చే వరకు వాళ్ళ కోసం భార్యలు ఇదిగో ఇలా ఉయ్యాలల మీద పాటలు పాడుకుంటూ ఊగుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి భర్తలు వేట పట్టుకు రావడం చూసిన మహిళలంతా కిందకు దిగి వాళ్లకు ఎదురెళ్ళి ఆ వేటను తీసుకుని ఇలా గ్రామం మధ్యలో పెట్టుకుని గ్రామస్తులందరూ పంచుకుని సంబరం జరుపుకుంటారు. సంబరం అంటే ఇందాక చూసారుగా ఆటపాటలతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, సేమ్ అలాగే ఈ సంక్రాంతి పర్వదినాల్లో కూడా మళ్ళీ ఇలాంటి వెదురు ఉయ్యాలు వేసుకుని ఇక్కడ మహిళలందరూ ఊగుతూ ఎంజాయ్ చేస్తారు. రే రే లయ్యో రే రే లయ్యో రే రే లా రే లా పారిర్వా రే లా రే లా రే లా రే రే లా రే రే లా రే లా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ నృత్య ప్రదర్శన అంతా దేనికి అంటే భోగి మంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మంటలను వేయడానికి ముందు ఇక్కడ గిరిజనులంతా కూడా తమదైన నృత్య రీతిని ప్రదర్శిస్తూ ఎంతో భక్తి భావంతో ఇక్కడ ఈ భోగి పండుగని వెలిగించడానికి సిద్ధమవుతున్నారు. సో వాళ్ళు ఒక్కసారి మనం చూడొచ్చు భోగి మంటల్ని వెలిగిస్తున్న దృశ్యాల్ని. అందంగా కట్టెల్ని పేర్చి దాని చుట్టూ అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది అలాగే ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసి భోగి మంటలు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ సంబరాన్ని మనం కూడా చూద్దాం, పదండి. మన్యంలో సంక్రాంతి సంబరాలు ఎంత అంబరంగా జరుపుకుంటున్నారో చూసాం కదా. మరి ఈ గిరిజనుల జీవన విధానం ఎలా ఉంటుంది? వీళ్ళు రోజు దినచర్య కోసం, వాళ్ళ తిండి తిప్పల కోసం డబ్బులు ఎలా సంపాదించుకుంటారు? వాళ్ళ జీవన విధానం ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇదిగో ఈ గిరిజన యువతులు అందరూ ఉన్నారు. ఈ సూర్యకుమారి జీవన విధానం గురించి మనకు చెప్తానంటోంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. కుమారి, మీరు రోజు
తినడానికి డబ్బులు కావాలి, మీకు ఉద్యోగాలు ఉండవు ఇక్కడ, అందరూ రోజు కూలీ చేసుకుని బతకాల్సిందే అని అన్నావు కదా. ఎలాంటి పనులకు వెళ్తారు? మేము దూది తీర్థకి వెళ్తామండి, దూది పత్తి తీర్థకి వెళ్తామండి, కంది చేను కోతకి వెళ్తామండి, బొబ్బరి చేను కోతకి వెళ్తామండి, జొన్న కంకులు కోతకి వెళ్తామండి. రోజుకొచ్చి 300 ఇస్తారండి. మగవాళ్ళు సాయంత్రం మగవాళ్ళు అండి తాడి చెట్లు ఎక్కుతారండి, నాగలు కడతారండి, ఇంకా కొండకెళ్ళి వెదురు కర్రలు తెస్తారండి. కొండకెళ్ళి వెదురు కర్రలు వేస్తారు, నాగలు పడతారు, నాగలు దున్నుతారు, తాడి చెట్లు ఎక్కుతారండి. ఇంత చేస్తే మీ ఇద్దరికి కలిపి అంటే భార్యకి భర్తకి కలిపి ఈ రోజుకి ఎంత వస్తుంది? 600 వస్తుంది. 600. రోజు పని ఉంటుందా? రోజు ఇలాగే ఉంటుందా పని? ఉండదు మేడం, చాలా తక్కువ అండి. ఒక వారం ఉంటే ఒక వారం ఉండదు. సో మీకు పని ఉన్న రోజే పని ఉంది అనుకోవాలి. అప్పుడు వచ్చిన డబ్బులు ఏదో కొంచెం పక్కకు తీసుకుని దాచుకుని పెట్టుకుంటే పని లేనప్పుడు అవి ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి అలా దాచుకోవడం దానికి కూడా ఉండదండి. సిటీలో అంటే పండగ అంటే సినిమా, మరి ఇక్కడ కూడా సినిమాలకు వెళ్తారా? వెళ్తామండి. వెళ్తారు. ఏ హీరో ఇష్టం మీకు? ఇప్పుడు వేరేగా చెప్తానండి, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. పవన్ కళ్యాణ్, ఓకే. ఎన్ని ఉదయాలు రాలినా, ఎన్ని చీకట్లు విరిగిపడినా రేలా పాట సంక్రాంతి గానమై మారుమోగిన చైతన్యం. అరి పుడిసి ఇతానా పాయసం అట్టి ఇతానా కష్టమరంగా ఇంజూరే అందరిని సాయి కొడతానా అరేలయ్యు. సంక్రాంతి మీద అర్థం ఏముంటుందంటే, సంక్రాంతి అంటే పేదల పండగ. పేదవాళ్ళందరూ కూడా ఎవరు ఏమి లేకపోయినా కానీ వాళ్ళు ఆ రోజు అరిసెలు వండుకుంటారండి, జంతికలు వండుకుంటారు. మాకు బెల్లం తెస్తారు, పట్టణానికి వెళ్ళి తెస్తారు. పల్లెటూరులో మాకు దొరకవండి, అందరూ పేదవాళ్ళే. జొన్నలు పండిస్తారు. వర్షం ఉంటే వర్షాధార పంటలండి, పంటలు కూడా పండవు. కాబట్టి వాళ్ళ పేదరికం బాధ బతుకమ్మ లాగా బాధ మర్చిపోవాలని వాళ్ళు భోగి పండుగ రోజు కూడా ఆ పాటని సెలబ్రేట్ చేసుకుంటూ పాడుతూ ఆనందంగా గడుపుతారండి. ఎంత పేదవాళ్ళని అరిసెలు వండాల్సిందేనండి, పాయసం వండవలసింది జొన్న దాంతో. అలా ఉంటుంది. పేదరికం మరవాలని ఈ పాట పాడుతూ ఉంటాము. చూసారుగా మన్యంలో సంక్రాంతి. గిరిజనులు పాడే ప్రతి పాటలో, వారి ప్రతి మాటలో ఎంతో స్వచ్ఛత, సంతోషం, ఈ ప్రకృతితో మమేకమైన జీవన విధానం ఉట్టిపడుతున్నాయి కదూ. ఈ భోగి వెలుగుల్లా వారి జీవితాలు వెలుగులతో నిండాలని, సంక్రాంతి రావాలని, ఇదిగో ఆ రేలా పాటల వారి జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి TV9.